హలో ఫ్రెండ్స్, మా ఛానెల్కు స్వాగతం. తులసి పూజన్ దివస్ నాడు తీసుకునే కొన్ని ప్రత్యేక చర్యలు మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీస్సులను కురిపించగలవని మీకు తెలుసా? నేటి వీడియోలో ఈ పవిత్ర రోజున చేస్తే సంపద, ఆనందం మరియు శాంతిని కలిగించే 3 అత్యంత శక్తివంతమైన పనుల గురించి మేము మీకు తెలియజేస్తాము. చివరి వరకు వీడియోను చూడటం మర్చిపోవద్దు, ఎందుకంటే చివరలో పేర్కొన్న కొలత మీ విధిని మార్చగలదు. గ్రంథాల ప్రకారం తులసి పూజన్ దివస్ నాడు కొన్ని ప్రత్యేక పనులు భక్తి, క్రమశిక్షణ మరియు స్వచ్ఛమైన భావాలతో చేస్తే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది మరియు ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద, శాంతి మరియు సానుకూల శక్తి పెరుగుతుంది. మొదటి మరియు అతి ముఖ్యమైన పని ఏమిటంటే బ్రహ్మముహూర్తంలో ఉదయం స్నానం చేయడం, శుభ్రమైన బట్టలు ధరించడం మరియు తులసి మాతను సరిగ్గా పూజించడం. ఈ రోజు స్నానం చేసిన తర్వాత మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని మీ ప్రాంగణంలో లేదా కుండలో ఉన్న తులసి మొక్క వద్దకు వెళ్ళండి. ముందుగా మీ చేతులు ముడుచుకుని తులసి మాతకు నమస్కరించండి. తరువాత తులసి మొక్క చుట్టూ గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటిని చల్లి ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయండి. దీపం వెలిగించండి. నెయ్యి ముఖ్యంగా శ్రేయస్సు మరియు స్వచ్ఛతను సూచిస్తుంది కాబట్టి నెయ్యి దీపం ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది. దీని తరువాత తులసి మొక్కకు పచ్చి పాలు లేదా గంగాజలంతో కలిపిన నీటిని అందించండి. కానీ నీటిని నేరుగా వేరుపై పోయకుండా జాగ్రత్తగా ఉండండి, కానీ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నెమ్మదిగా మట్టిలోకి పోయాలి. తరువాత కుంకుమ, గంధపు పేస్ట్, విరగని బియ్యం గింజలు మరియు పువ్వులు అర్పించండి. ఓం నమో భగవత్యై తులస్యై నమః లేదా తులసి నమస్తుభ్యం వరద భవ శోభనే అనే మంత్రాన్ని కనీసం 11 లేదా 21 సార్లు జపించండి. తులసిని పూజించడం వల్ల విష్ణువు మరియు లక్ష్మీదేవి ఇద్దరినీ సంతోషపరుస్తుందని మరియు ఇంట్లో పాపాలు, ప్రతికూలత మరియు పేదరికం నశిస్తాయని గ్రంథాలలో పేర్కొనబడింది. రెండవ ముఖ్యమైన పని ఏమిటంటే తులసి మాతకు కనీసం 11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేసి, అలా చేస్తూ ఒక సంకల్పం తీసుకోవడం. ప్రదక్షిణ అనేది కేవలం శారీరక చర్య కాదు, మానసిక మరియు ఆధ్యాత్మిక సంకల్పానికి చిహ్నం. కాబట్టి ప్రతి ప్రదక్షిణ సమయంలో మీరు మీ జీవితంలోని ప్రతికూల అలవాట్లు, సోమరితనం, కోపం, దురాశ మరియు అశాంతిని వదిలివేస్తున్నారని మరియు మీ జీవితంలో స్వచ్ఛత, క్రమశిక్షణ, కృషి, కరోనా మరియు సమతుల్యతను ఆహ్వానిస్తున్నారని మీ మనస్సులో ఉంచుకోండి. తులసి పూజ రోజున నిజమైన హృదయంతో ప్రదక్షిణ చేసే వ్యక్తికి ఆర్థిక అడ్డంకులు క్రమంగా తొలగిపోవడం ప్రారంభమవుతాయని, నిలిచిపోయిన పని ఊపందుకోవడం ప్రారంభమవుతుందని మరియు ఇంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గడం ప్రారంభమవుతాయని చెబుతారు. అలాగే ఈ రోజున తులసి కింద కూర్చుని విష్ణు సహస్రనామం, శ్రీ సూక్త లేదా లక్ష్మీ బీజ్ మంత్రం ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః జపించడం ధన యోగాన్ని బలపరుస్తుంది. మూడవ మరియు అత్యంత ప్రభావవంతమైన అభ్యాసం తులసి పూజ రోజున సాత్విక ప్రవర్తన, దానధర్మాలు మరియు సంయమనం పాటించడం. ఈ రోజున మాంసం, మద్యం, తామస ఆహారం, అబద్ధాలు, కోపం మరియు కఠినమైన మాటలకు పూర్తిగా దూరంగా ఉండాలి, ఎందుకంటే తులసి మాతకు సాత్విక ప్రవర్తన చాలా ఇష్టం. ఇంట్లో, ముఖ్యంగా పూజాస్థలం మరియు వంటగదిలో పరిశుభ్రతను కాపాడుకోండి. సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి హరి ఓం లేదా నారాయణ నారాయణ్ జపించండి. వీలైతే అవసరంలో ఉన్నవారికి ఆహారం, దుస్తులు, దక్షిణ లేదా పచ్చిమిర్చి, బియ్యం లేదా బెల్లం దానం చేయండి, ఎందుకంటే దానధర్మాలు లక్ష్మీశక్తిని బయటకు తెస్తాయి మరియు లోభం, పేదరికం మరియు కొరత అనే భావాలను తొలగిస్తాయి. అలాగే ఈ రోజున తులసి ఆకులను గౌరవంగా వాడండి, అనవసరంగా ఆకులు కోయకండి. సూర్యాస్తమయం తర్వాత తులసిని తాకకండి మరియు ఆదివారాలు, ఏకాదశి లేదా సంక్రాంతిలలో ఆకులు కోయకుండా ఉండండి, ఎందుకంటే నియమాలను పాటించడం వల్ల పూజ ఫలవంతమవుతుంది. గ్రంథాలు మరియు జానపద నమ్మకాల ప్రకారం తులసి పూజ రోజున ఒక భక్తుడు ఈ 3 పనులను ఒకేసారి చేసినప్పుడు సరైన పూజ, ప్రదక్షిణ మరియు మంత్రాలను భక్తితో జపించడం మరియు ధర్మబద్ధమైన జీవితం మరియు దానధర్మాలు, లక్ష్మీదేవి అతని ఇంట్లో శాశ్వతంగా నివసించడం ప్రారంభిస్తుంది. సంపద మాత్రమే కాదు, ఆరోగ్యం, వైవాహిక ఆనందం, పిల్లల ఆనందం మరియు మానసిక శాంతి కూడా పెరుగుతాయి. తులసి మాత కేవలం ఒక మొక్క కాదు, త్యాగం, స్వచ్ఛత మరియు భక్తికి సజీవ చిహ్నం, మరియు తులసిని గౌరవించే చోట లక్ష్మీదేవి స్వయంగా అక్కడ సంతోషంగా నివసిస్తుంది. కాబట్టి తులసి పూజ దినోత్సవాన్ని కేవలం ఒక ఆచారంగా పరిగణించే బదులు
ఈ 3 పనులను పూర్తి విశ్వాసం మరియు క్రమశిక్షణతో నిర్వహిస్తే జీవితంలో సానుకూల మార్పులు ఖచ్చితంగా అనుభవించవచ్చు. తులసి పూజ దినోత్సవాన్ని శాస్త్రాలు, పురాణాలు మరియు సనాతన సంప్రదాయంలో చాలా పవిత్రమైనది మరియు ఫలవంతమైనదిగా భావిస్తారు. ఎందుకంటే తులసి కేవలం ఒక మొక్క కాదు, ఇది లక్ష్మీదేవి, బృందాదేవి మరియు విష్ణువు యొక్క ప్రియమైన శక్తి యొక్క జీవన రూపంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ రోజును సరైన పద్ధతి, నియమాలు, భక్తి మరియు సాత్విక్ భావాలతో జరుపుకుంటే ఆనందం, శ్రేయస్సు, సంపద, శాంతి మరియు సానుకూల శక్తి ఇంట్లో శాశ్వతంగా నివసించడం ప్రారంభిస్తాయి. తులసి పూజ దినోత్సవాన్ని జరుపుకోవడం ఉదయం బ్రహ్మముహూర్తం ఉదయం సమయంలో ప్రారంభించాలి. సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి. వీలైతే స్నానపు నీటిలో కొద్దిగా గంగా నీరు లేదా నువ్వులు కలపండి. తరువాత శుభ్రమైన, లేత రంగు దుస్తులు ధరించండి. ముఖ్యంగా పసుపు, తెలుపు లేదా లేత ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి. ఇవి శుభప్రదమైనవిగా భావిస్తారు. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని విష్ణువు, లక్ష్మీదేవి మరియు తులసిమాతను గుర్తుంచుకోండి మరియు ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగించడానికి సంకల్పించండి. తరువాత ఇంటిని, ముఖ్యంగా తులసి మొక్క ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేయండి. శుద్ధత ఉన్న చోట లక్ష్మీ నివసిస్తుంది. తులసి మొక్క చుట్టూ పొడి ఆకులు, చెత్త లేదా ధూళి ఉండకూడదు. మట్టిని కొద్దిగా వదులు చేసి, అవసరమైతే కొంత తాజా, పవిత్రమైన మట్టిని జోడించండి. తరువాత తులసిమాతకు స్వచ్ఛమైన నీటిని అందించండి. ఎల్లప్పుడూ ఉదయం నీటిని అర్పించేలా చూసుకోండి మరియు దానిని నేరుగా వేరుపై కాకుండా మొత్తం మొక్క చుట్టూ సున్నితంగా పోయాలి. నీటిలో కొద్దిగా పచ్చి పాలు లేదా గంగా జలాన్ని జోడించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తులసి మాతకు నీరు అర్పించిన తర్వాత కుంకుమ, గంధపు చెక్క, పసుపు, తృణధాన్యాలు మరియు పువ్వులు సమర్పించండి. తెలుపు లేదా పసుపు పువ్వులు ముఖ్యంగా ఫలవంతమైనవిగా భావిస్తారు. దీని తరువాత తులసి మొక్క దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు మీ జీవితంలో అజ్ఞానం లేకపోవడం మరియు ప్రతికూలత అంతమవుతున్నాయని మరియు కాంతి, శ్రేయస్సు మరియు శాంతి వస్తున్నాయని గుర్తుంచుకోండి. తులసి పూజ రోజున మంత్రాలు జపించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. కాబట్టి ఓం నమో భగవత్యై తులస్యై నమః, తులసి నమస్తుభ్యం వరద భవ శోభనే లేదా ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాలను కనీసం 11, 21 లేదా 108 సార్లు జపించండి. మంత్రాలను జపించడంతో పాటు తులసి మాతను 11, 21 లేదా 108 సార్లు ప్రదక్షిణ చేయడం చాలా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు మీ మనస్సును కేంద్రీకరించండి మరియు ప్రతి ప్రదక్షిణతో ఒక ప్రతికూల అలవాటును వదులుకుని ఒక సానుకూల గుణాన్ని అలవర్చుకోవాలని నిర్ణయించుకోండి. ఈ రోజున తులసి ఆకులను ప్రత్యేక గౌరవంతో చూడాలి. ఆకులను అనవసరంగా కోయకూడదు. పూజ కోసం ఆకులు సేకరించాల్సి వస్తే పగటిపూట స్నానం చేసిన తర్వాత మరియు మంత్రాలు పఠించిన తర్వాత మాత్రమే అలా చేయండి. ఆదివారాలు, ఏకాదశి, సంక్రాంతి మరియు సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను కోయకుండా ఉండాలి, ఎందుకంటే ఈ నియమాలను ఉల్లంఘించడం వల్ల పూజ ప్రయోజనాలు తగ్గుతాయి. తులసి పూజ దినోత్సవాన్ని జరుపుకోవడంలో ముఖ్యమైన అంశం సాత్విక ఆహారం మరియు ప్రవర్తన. ఈ రోజున మాంసం, మద్యం, గుడ్లు మరియు పొగాకు వంటి తామసిక పదార్థాలకు దూరంగా ఉండండి. మీ ఆహారాన్ని స్వచ్ఛంగా, సరళంగా మరియు వెల్లుల్లి లేదా ఉల్లిపాయ లేకుండా ఉంచండి. మీ ఆలోచనలు, మాటలు లేదా చర్యల ద్వారా ఎవరికీ హాని కలిగించకుండా ఉండండి. తులసి మాత స్వచ్ఛత మరియు నిగ్రహాన్ని చాలా ఇష్టపడుతుంది కాబట్టి కోపం, అబద్ధాలు, అసూయ మరియు కఠినమైన భాషను నివారించండి. ఈ రోజున దానధర్మాలు కూడా చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. మీ సామర్థ్యం ప్రకారం అవసరమైన వారికి ఆహారం, దుస్తులు, పండ్లు, పచ్చి శనగలు, బియ్యం, బెల్లం, నెయ్యి లేదా దక్షిణ దానం చేయండి. దానధర్మాలు చేయడం వల్ల లక్ష్మీశక్తి పెరుగుతుందని, ఇంట్లో ఎప్పుడూ కొరత ఉండదని నమ్ముతారు. సాయంత్రం వేళల్లో తులసి మాత దగ్గర మళ్లీ దీపం వెలిగించి విష్ణువు లేదా శ్రీ హరిని స్మరించుకోండి. నారాయణ నారాయణ్ లేదా హరి ఓం జపించండి. వీలైతే విష్ణు సహస్రనామం, శ్రీ సూక్త లేదా లక్ష్మీ స్తోత్రం పఠించండి. ఇది ఇంట్లో ఆధ్యాత్మిక శక్తి మరియు శాంతి వాతావరణాన్ని సృష్టిస్తుంది. తులసి పూజ రోజున కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. బూట్లు లేదా చెప్పులు ధరించి తులసి దగ్గరకు వెళ్లవద్దు. తులసికి మురికి నీటిని ఎప్పుడూ అందించవద్దు. మురికి చేతులతో లేదా రాత్రిపూట నీటిని అందించవద్దు.
తులసి మొక్కను కత్తిరించడం, పెకిలించడం లేదా అవమానించడం అశుభమని భావిస్తారు. దీనికి బదులుగా మొక్క ఎండిపోతుంటే దానిని పూర్తి గౌరవంతో ముంచి కొత్త మొక్కను నాటండి. మొత్తం మీద తులసి పూజ దినోత్సవాన్ని కేవలం ఒక సంప్రదాయంగా లేదా ఆచారంగా జరుపుకోకుండా స్వీయ శుద్ధి, నిగ్రహం మరియు విశ్వాసం యొక్క పండుగగా జరుపుకోవాలి. ఈ రోజున ఎవరైనా భక్తితో పూజలు చేసి, నియమాలను పాటిస్తూ, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని సంకల్పించుకున్నప్పుడు లక్ష్మీదేవి స్వయంగా వారి ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుంది. ఆర్థిక సమస్యలు క్రమంగా మాయమవుతాయి, కుటుంబ కలహాలు తగ్గుతాయి మరియు జీవితం సమతుల్యత, శాంతి మరియు సంతృప్తిని అనుభవించడం ప్రారంభిస్తుంది. కాబట్టి మీరు నిజంగా తులసి పూజ దినోత్సవం యొక్క పూర్తి ప్రయోజనాలను పొందాలనుకుంటే ఈ పవిత్రమైన రోజును పూర్తి హృదయంతో, క్రమశిక్షణతో మరియు విశ్వాసంతో జరుపుకోండి. తులసిని గౌరవించే చోట విష్ణువు మరియు లక్ష్మి ఆశీస్సులు ఉంటాయి. తులసికి నీళ్లు పోసేటప్పుడు కేవలం నీటిని సమర్పించడం సరిపోదు. ఈ సమయంలో ఉచ్చరించబడిన పదాలు, మంత్రాలు మరియు భావాలను కూడా గ్రంథాలలో చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. తులసి మాతను దేవత యొక్క సజీవ రూపంగా భావిస్తారు మరియు భక్తుడి మాటలు, భావాలు మరియు భక్తికి త్వరగా సంతోషిస్తారు. కాబట్టి మీరు తులసిపై నీరు పోసినప్పుడల్లా దానిని సాధారణ మొక్కగా కాకుండా తల్లిగా గౌరవించండి. పురాతన సంప్రదాయం ప్రకారం తులసి మొక్కకు నీళ్లు పోయడానికి ఉత్తమ సమయం బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున లేదా సూర్యోదయం తర్వాత. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించిన తర్వాత తులసి మొక్క వద్దకు వెళ్ళండి. ముందుగా మీ చేతులు ముడుచుకుని తులసిమాతకు మానసికంగా నమస్కరించండి. నీటిని సమర్పించే ముందు మీరు మీ జీవితంలోని ప్రతికూలత, పేదరికం, వ్యాధి మరియు మానసిక అశాంతిని వదిలివేసి స్వచ్ఛత, శాంతి మరియు లక్ష్మీతత్వాన్ని మీ ఇంటికి ఆహ్వానిస్తున్నారని భావించండి. తులసి మొక్కకు నీళ్లు పోసేటప్పుడు ఉపయోగించే అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ప్రభావవంతమైన మంత్రం తులసి నమస్తుభ్యాం వరద భవ శోభనే క్షీరోదసాగర సంభూతే నమామి త్వాం హరిప్రియే. ఈ మంత్రం అంటే, ఓ అందమైన తులసి మాత, నువ్వు ఆశీర్వాదాలను ఇచ్చేదానివి. నువ్వు క్షీరసాగర్ నుండి ఉద్భవించావు మరియు విష్ణువుకు చాలా ప్రియమైనవి. నేను నీకు నమస్కరిస్తున్నాను. ఈ మంత్రాన్ని జపిస్తూ నీటిని అర్పించినప్పుడు విష్ణువు మరియు లక్ష్మీదేవి ఇద్దరూ సంతోషిస్తారని మరియు ఇంటి నుండి పేదరికం తొలగిపోతుందని నమ్ముతారు. ఎవరైనా చిన్న లేదా సరళమైన మంత్రాన్ని పఠించాలనుకుంటే ఓం నమో భగవత్యై తులస్యై నమః అనే మంత్రం చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. ఈ మంత్రం తులసిమాత యొక్క దివ్యరూపానికి నివాళులర్పిస్తుంది మరియు దీనిని క్రమం తప్పకుండా జపించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. చాలామంది భక్తులు నీరు పోసేటప్పుడు ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని కూడా పఠిస్తారు. తులసి మరియు లక్ష్మికి లోతైన సంబంధం ఉందని నమ్ముతారు. తులసి గౌరవించబడే చోట లక్ష్మి శాశ్వతంగా నివసిస్తుంది. అందువల్ల ఈ మంత్రం సంపద, శ్రేయస్సు మరియు శాశ్వత శ్రేయస్సుకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. తులసికి నీళ్లు పోసేటప్పుడు సంస్కృత మంత్రం మాత్రమే కాకుండా నిజమైన హృదయం నుండి ఉచ్చరించే సాధారణ ప్రార్థన కూడా అంతే ప్రభావవంతంగా ఉంటుందని గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి ఎవరైనా మంత్రాన్ని గుర్తుంచుకోకపోతే వారు దీన్ని సరళమైన పదాలలో కూడా పఠించవచ్చు. ఓ తులసి మాత, నా తప్పులను క్షమించు, నా ఇంటిని సంతోషంగా, ప్రశాంతంగా మరియు సంపన్నంగా ఉంచు, మరియు నా జీవితం నుండి పేదరికం మరియు ప్రతికూలతను తొలగించు వంటి భావోద్వేగ ప్రార్థనలు తులసి మాతను చేరుకోవడం ఖాయం. నీటిని అర్పించేటప్పుడు నీటిని నేరుగా వేరుపై కాకుండా నెమ్మదిగా పోయకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మరియు మనస్సు పూర్తిగా ప్రశాంతంగా మరియు కేంద్రీకృతంగా ఉండాలి, ఎందుకంటే తొందరపడి లేదా విశ్వాసం లేకుండా చేసే చర్యలు పూర్తి ఫలితాలను ఇవ్వవు. తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు మౌనంగా ఉండటం కూడా ఒక ఆధ్యాత్మిక సాధనగా పరిగణించబడుతుంది. కానీ మాట్లాడినట్లయితే అపవిత్రమైన పదాలు, కోపం లేదా ప్రతికూల ఆలోచనలను నివారించాలి, ఎందుకంటే తులసి మాత చాలా సాత్వికమైనది మరియు తామసిక లేదా ప్రతికూల శక్తిని అంగీకరించదని నమ్ముతారు. కొన్ని సంప్రదాయాలలో నీరు పోసేటప్పుడు ఈ క్రింది వాటిని కూడా పఠిస్తారు. యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని వినశ్యంతి ప్రదక్షిణః పదే పదే. ఈ శ్లోకాన్ని సాధారణంగా ప్రదక్షిణ సమయంలో పఠించినప్పటికీ నీటిని అర్పించడంతో పాటు పఠించడం కూడా పాపాల నాశనం మరియు మానసిక శుద్ధికి దోహదం చేస్తుంది. ఒక వ్యక్తి ప్రతిరోజూ తులసి మొక్కకు నీళ్లు పోసేటప్పుడు కనీసం 11 సార్లు హరి ఓం లేదా
నారాయణ నారాయణ్ అని జపిస్తే ఇంట్లో గొడవలు తగ్గుతాయని మరియు మానసిక ప్రశాంతత పెరుగుతుందని కూడా నమ్ముతారు. తులసి మొక్కకు నీళ్లు పోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యమైనవి. సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రి సమయంలో నీరు పెట్టడం మానుకోండి. ఆదివారాలు, ఏకాదశి లేదా సంక్రాంతి నాడు తులసి ఆకులు కోయకుండా ఉండండి. అపరిశుభ్రమైన చేతులతో లేదా స్నానం చేయకుండా నీటిని అందించవద్దు. మరియు బూట్లు లేదా చెప్పులు ధరించి తులసి మొక్క వద్దకు వెళ్ళవద్దు, ఎందుకంటే ఇవన్నీ పూజ యొక్క ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఒక వ్యక్తి ప్రతిరోజూ భక్తితో, సరైన సమయంలో మరియు సరైన మంత్రాలతో తులసి మొక్కకు నీళ్లు పోసినప్పుడు ఈ చర్య క్రమంగా ఆధ్యాత్మిక సాధనగా మారుతుంది. ఇది ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేయడమే కాకుండా ఒకరి ఆలోచనలు, చర్యలు మరియు విధిలో సానుకూల మార్పులను తెస్తుంది. తులసికి ప్రతిరోజూ నీళ్లు అర్పించి, నీళ్లు పోస్తూ పవిత్ర మంత్రాలు జపించే ఇంట్లో అకాల మరణం, తీవ్రమైన అనారోగ్యం, పేదరికం మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షించబడుతుందని గ్రంథాలు మరియు జానపద నమ్మకాలు కూడా చెబుతున్నాయి. లక్ష్మీదేవి అక్కడ శాశ్వతంగా నివసిస్తుంది, తరతరాలుగా పుణ్య ఫలితాలను ప్రసాదిస్తుంది. అందువల్ల తులసిపై నీళ్లు పోసేటప్పుడు ఏమి చెప్పాలో సమాధానం ఒకే మంత్రానికి పరిమితం కాదు. బదులుగా ఇది మంత్రం, ఆచారం మరియు భక్తిని కలిపే భావోద్వేగ ప్రక్రియ. ఈ మూడు కలిపినప్పుడు తులసిమాత ఆశీర్వాదాలు జీవితంలో స్వయంచాలకంగా అనుభూతి చెందుతాయి. మిత్రులారా, తులసి పూజ దినోత్సవం గురించి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి వీడియోను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు అద్భుత నివారణల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ప్రతి కొత్త వీడియో యొక్క నోటిఫికేషన్లను స్వీకరించే మొదటి వ్యక్తిగా ఉండటానికి బెల్ చిహ్నాన్ని నొక్కండి. లక్ష్మీదేవి మరియు తులసిమాత మీ అందరినీ ఆశీర్వదించడం కొనసాగించండి.